సార్ మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేసుకోండి. సార్ నా పేరు బసయ్య. మాది కృష్ణాపురం గ్రామము, గార్లదిన్న మండలము, అనంతపురం జిల్లా. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను సార్. నాకు ఈ హార్టికల్చర్ కానీ తోటలు అంటే చాలా ఇంట్రెస్టెడ్. ఇంతకుముందు చీని తోటలు మెయింటైన్ చేసేవాళ్ళము, కానీ రాను రాను వర్షం చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో అరుణ నర్సరీ హిరియూరు నుంచి నేను మొక్కలు, టెంకాయ చెట్టు మొక్కలైతేనేమి, నేరేడు మొక్కలైతేనేమి, మామిడి మొక్కలు అన్నీ తెప్పించుకున్నాను సార్. బ్రహ్మాండంగా ఇవి 3 years ఏజ్ సార్. ఇవి 3 yearsలో బ్రహ్మాండంగా పెరిగాయి. 3 yearsకే నాకు ఈల్డింగ్ కూడా వస్తున్నాయి, కాపు వస్తున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాపు కూడాను. నేరేడు కూడా స్టార్ట్ అయినాయి సార్ కాపు. సో మొక్కలు చాలా బాగున్నాయి. అబ్బాయి ఇచ్చినటువంటి మొక్కలన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి, బాగా బతికాయి. నేను ఫర్టిలైజర్స్ ఇట్లా కెమికల్స్ ఏవి వాడలేదు సార్. నేనంతా పేడెరువు, ఓన్లీ సేంద్రియ సేద్యంతోనే నీట్గా మెయింటైన్ చేశాము. ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాము. మంచి మొక్కలు ఇచ్చాడు కాబట్టి ఆయన నర్సరీలో ఏదైనా మనం కావాలన్నా, ఏ మొక్క కావాలన్నా ఆయన సప్లై చేస్తాడు. సో మనము ఆ నర్సరీని షూట్ చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుందని నేను అందరికీ రైతులకు మనవి చేస్తున్నాను. ఎందువల్లంటే అబ్బాయి ఎలాంటి రైతులకు బాగా ఉండేటటువంటి మొక్కలనే సెలెక్ట్ చేసి పంపిస్తాడే కానీ నేను మొక్కలు తెచ్చేటప్పుడు కూడా నేను వెళ్ళలేదు సార్. ఆ అబ్బాయే పంపించాడు. సో మంచి మొక్కలు పంపించాడు. మనకు మనిషి లేకపోయినా సరే కాబట్టి. సో ఆ అరుణ నర్సరీని షూట్ చేసుకోండి. సో మొక్కలను అబ్బాయి ద్వారా తెప్పించుకొని అబ్బాయి వచ్చి పర్సనల్గా కూడా చూసి, తోటలని చూసి రైతులకు సజెషన్ ఇచ్చిపోతున్నాడు కాబట్టి మనకు సూటబుల్. ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తే మనకు రైతు లాభదాయకంగా ఉంటుందనేసి మనవి చేస్తున్నాను సార్ నేను. సార్ ఇందులో ఎన్ని వెరైటీలు వేస్తారు సార్ మీరు? సార్ ఇది మలేషియా డార్ఫ్ అని కోకోనట్ సార్. ఇది ఓకే. హరీష్ గారు అని చెప్పేసి హిరియూరు అరుణ నర్సరీ నుంచి తెప్పించాం సార్. సో మొక్కలు చాలా బాగా డెవలప్ అయ్యాయి. 3 yearsకే నాకు కాపు వచ్చాయి. యాక్చువల్ చెప్పాలంటే 3 yearsకు యాక్చువల్గా అయితే ఇంకా రావు. చెట్టు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అబ్బాయి చెప్పినట్లే కిందే కాపు వస్తాయి సార్ అన్నాడు. కిందే కాపు వచ్చేసినాయి కూడా. సో అలానే అబ్బాయి నాకు నేరేడు పళ్ళు మొక్కలు కూడా ఇచ్చాడు. నేరేడు కూడా 3 yearsకు యాక్చువల్గా అయితే మాకు రావు. యాక్చువల్గా అయితే ఏ మొక్క అయినా కూడా 5 ఏళ్ళు పడుతుంది. బట్ నాకు 3 yearsకే నేరేడు కూడా కాపుకొచ్చినాయి. సో అబ్బాయికి నిజంగా అంటే ఈ రైతుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. మంచి మొక్కలు సప్లై చేశాడు. అందులో ఆ మొక్కలు, నేరేడు మొక్కలు సప్లై చేయడంలో కూడా అక్కడ నాటివి ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయి. సో నాకు అన్ని హైబ్రిడ్ మొక్కలే వచ్చాయి కానీ నాటి మొక్కలు రాలేదు సార్. అదే ఆ అబ్బాయి గొప్పతనం, మనం ఒప్పుకోవాల్సిందే. నేను నర్సరీ కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయి నాకు ఇక్కడ డెలివరీ ఇచ్చాడు. అంటే ఎంత నమ్మకముతో రైతు మీద, రైతుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో సప్లై చేశాడు కాబట్టి నేను ఆ అబ్బాయికి ఇప్పుడు రైతులందరికీ, నా ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా ప్రపోజ్ చేస్తున్నాను సార్. అక్కడే మొక్కలు తెప్పించుకోండి. ఆ అబ్బాయి పర్సనల్గా వచ్చి సూపర్విజన్ చేసి మనకు సజెషన్స్ కూడా ఇచ్చిపోతాడనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్తున్నాను సార్. ఇప్పుడు రైతులు కూడా చాలా ముందుకొచ్చారు. సో పోయి నేను కూడా సెలెక్ట్ చేసి మళ్ళీ రైతులకు తెప్పించాలనే ఉద్దేశంతో ఉన్నాం సార్. ఓకే సార్, మీరు ఇది మొక్క పెట్టే ముందు ఏమేమైతే చేసినారో అదంతా కూడా చెప్పండి. ఇది ఏ డిస్టెన్స్లో అయితే పెట్టినారో, మీకు డెలివరీ ఎలా ఇచ్చారు ఈ మొక్కల్ని, ఇదే ఎందుకు మీరు చూస్ చేశారు మొక్క అని చెప్పేసి దీని గురించి కొద్దిగా చెప్తారా సార్? సార్ మాది సాయిల్ వచ్చేసి నల్లరేగడి సార్ మాది. సో నల్లరేగడి కాబట్టి నేను మొక్క పెట్టే ముందు జేసీబీతో 3 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో గుంత తీసి ఆ గుంత నిండుకు ఎర్రమట్టి వేశాను సార్. నేను ఎర్రమట్టి వేసిన తర్వాత నేను మొక్కలన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు నాటి మొక్కతో మలేషియా డార్ఫ్ని చేయడం వల్ల ఆ మొక్క చాలా సూటబుల్గా ఉంటుంది. కిందనే కాపుకొచ్చి లైఫ్ లాంగ్ కాపు వస్తుంది అనేసి తెలిసింది కాబట్టి నేను అబ్బాయిని మీట్ కావడము, నాకు అదే మొక్కే కావాలని చెప్పేసి నేను కోరుకోవడం. అబ్బాయి నాకు డెలివరీ ఇచ్చాడు తోటకేను. నిజంగా అంటే అబ్బాయి డెలివరీ ఇచ్చిన తర్వాత నేను మొక్కను నాటడం జరిగింది. తర్వాత 400 మొక్కలు తెప్పించాను సార్ నేను. ఇది దాదాపుగా 3.5 ఎకరా ఉంటుంది. 3.5 ఎకరాలో 400 మొక్కలు నేను మేరక చుట్టూ కాకోకుండా చేనికే నాటాను సార్. నేను చేనికే నాటేసి నేను మొక్కకు 20
అడుగులు 22 అడుగులు డిస్టెన్స్ పెట్టాం సార్ మేము. ఓకే. ఎందుకంటే కొమ్మ రాసుకోవడం వల్ల కొంచెం కాపు తక్కువ వస్తుందని వినడం వల్ల నేను 20 to 22 ఫీట్ డిస్టెన్స్ లో పెట్టాను సార్. నేను మొక్క కూడా బ్రహ్మాండమా ఏపుగా పెరిగింది. నేను ఏది ఫర్టిలైజర్స్ వాడలేదు సార్. నేను ప్యాడర్ వేశాను. తర్వాత చాలా మంది నాకు డ్రిప్పుల ద్వారా మందు కూడా పంపించమన్నారు. నేను ఏది కూడా కెమికల్ వాడలేదు సార్. నాకు మొక్క మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. కరెక్ట్ గా 3 ఏళ్లకే ఇల్లింగ్ స్టార్ట్ అయింది నాకు. సో నాకు ఒక నమ్మకం అనేది చెట్టు మీద కలిగింది కాబట్టి మిగతా రైతులకు కూడా నేను సజెషన్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే సార్, దీనికి మీరు ఎన్ని రోజులకు ఒకసారి ఎరువు వేస్తున్నారు? ప్లస్ ఇంతకు ముందు వేసారా? ఇప్పుడు పంటకు పోయే ముందు వేస్తున్నారా? సార్ ఇంతకు ముందు నేను ఒక 2 times ప్యాడర్ వేశాను సార్. నేను ఓకే పక్క ప్యాడర్ మాత్రమే వేశాను. వేసేసిన తర్వాత ఇప్పుడు మరీ కాపు స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు క్రాప్. సో ఇప్పుడు ఇంకా అన్ని చెట్లు ఒక 50% మొక్కలు అన్ని స్టార్ట్ అయినాయి సార్. కాపుకి 3 years పక్కాగా వచ్చినాయి సార్. 3 years కి యాక్చువల్ గా అయితే మేము కూడా నమ్మలేదు. యూట్యూబ్ కోసము అది కాదు సార్, నథింగ్. అసలు మా ఊరోలే నమ్మలేదు. వాస్తవం చెప్పాలంటే మా ఏరియాలో ఎక్కడ టెంకాయ చెట్లు లేవు సార్. ఫస్ట్ పెట్టిండేది నేనే. ఈ ఏరియా అంతా కూడా చిన్ని చెట్ల డెవలప్డ్. బట్ ఫస్ట్ టైం నేను పెట్టాను. అబ్బాయి కూడా, హరీష్ అనే అబ్బాయి కూడా, నాకు అరుణ నర్సరీ అబ్బాయి కూడా నాకు చెప్పాడు 3 years కే కాపుకి వస్తాయి అన్నాడు. కానీ ఇక్కడ ఎవరు నమ్మలేదు. ఇప్పుడు నేను చూపిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు సార్. 3 years కే కిందనే కాపు వస్తున్నాయి. ఒక 50% వరకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి సార్. ఒక 6 months లో మిగతా మొక్కలన్నీ కూడా వస్తాయి. నిదానంగా 1 by 1 ఒకటి వస్తున్నాయి సార్ చెట్లు. కాబట్టి ఇట్లంతా మొక్కలు పూతతో స్టార్ట్ అయినాయి సార్ ఇవి. సో ఇంకా ఒక 6 months లో తోటంతా కూడా వస్తాయి. మరి అవి నిలబెట్టుకోవడం అనేది సజెషన్ సైంటిస్ట్ అడిగి, సో అబ్బాయిని కూడా సజెషన్ తీసుకొని ఏమైనా వాడాలా అని చెప్పేసి కొంచెం సజెషన్ తీసుకొని ఆ కాపు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం సార్. అది మీకు ఇక్కడ వాటర్ సోర్స్ అన్ని సఫిషియెంట్ గానే ఉంది? వాటర్ సఫిషియెంట్ గా ఉంది సార్, నో ప్రాబ్లం. డ్రిప్ ఇరిగేషన్ పెట్టాము. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం వాటర్ వదులుతూనే ఉంటాం సార్. సో ప్రాబ్లం ఏం లేదు వాటర్ది. ఇప్పుడు క్రాప్ పోయేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఎరువు వేస్తున్నాం సార్. ప్యాడ్ ఎరువు వేస్తున్నాం. ఇప్పుడంతా కూడా గుంటకు పాపిచ్చేసి, సో చెట్టు చుట్టూ ఉన్నటువంటి గడ్డి అంతా కూడా పాదులు చేపిచ్చేసి ఇప్పుడు గాడి కొట్టి, సో గాడి చుట్టూ మేము ప్యాడర్ వేయాలని చెప్పేసి ఆల్రెడీ అంతా రిజర్వ్ చేసి పెట్టాం సార్. ఇప్పుడు ప్యాడర్ వేస్తాం సార్ ఇప్పుడు. సార్ మీరు ఇప్పుడు ఫైనల్ గా రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ డెవలప్మెంట్ చూసేసి? సార్ యాక్చువల్ గా అయితే మా ఏరియాలో చీనీ చెట్టు బాగా అభివృద్ధి చెందింది. బట్ ఈ కాలంలో చీనీ చెట్లు వైరస్ ఇంకోటి వచ్చి చాలా చనిపోవడం వల్ల నా తోటని ప్రతిరోజు రైతులు వచ్చి చూసిపోతున్నారు సార్. విజిట్ చేస్తున్నారు మొత్తం రైతులంతా వచ్చి, నిన్న కూడా వచ్చారు రైతులు వచ్చి విజిట్ చేసిన తర్వాత చాలా బాగుంది అప్ప ఇది అని చెప్పేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు సార్, ఎక్కడ మొక్క తెప్పించావు, ఏ మొక్క తెప్పించావు, సో మాకు కావాలా, ఇవే పెట్టుకుందాం మేము కూడాను, ఇవే పెట్టుకుందాం అనే ఉద్దేశంతో రైతులంతా ఉత్సాహం చూపిస్తున్నారు సార్. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నాను. సో ఇది పెట్టుబడి తక్కువ, లాభము ఎక్కువ, రిస్క్ లేదు దీంట్లో. అందుకోసము నేను సజెషన్ చేస్తున్నాను సార్. చాలా మంది రైతులు ముందుకు వచ్చారు సార్. అందుకే అబ్బాయి కూడా, నేను హరీష్ అనే అబ్బాయికి కూడా, అరుణ నర్సింగ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్, మొక్కలను కొంచెము చూసి వాళ్ళకు రైతులకు మంచి మొక్కలు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ఆయన కూడాను. సో రైతులంతా చాలా మంది ముందుకు వస్తున్నారు సార్. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఇంత ముందు లేవు. ఈ తోట ఒక్కటే సార్ ఈ ఏరియాలో ఉండేది, ఫస్ట్ తోట. ఇది డెవలప్ అయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయి అందరూ కూడా టెంకాయ చెట్ల మీదనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు సార్ ప్రస్తుత కాలంలో. నేను రైతు కూడా చెప్పేది అదే, ఈజీ ఆదాయం, ఖచ్చితంగా మనకు రేట్ అబ్బుతుంది, రేట్ మార్కెట్ కూడా టెంకాయ అనేది చాలా వాల్యుబుల్ సార్, పెరిగిపోతుంది ఫ్యూచర్ లో మంచి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి సో రైతు దీని మీదకి దృష్టి మళ్లించవలసిందిగా కోరుతున్నాను సార్. అది రైతులకు సజెషన్ ఇస్తున్నా నేను. ఓకే సార్. మంచి అంటే ఏమి, పెట్టుబడి తక్కువ, కష్టము తక్కువ, సో మనకు ఆదాయము ఎక్కువ ఉంది సార్. 3 years కే మనకు క్రాప్. అదే మిగతావన్నీ 5 years వెయిట్ చేయాలా. సో మనకు 3 years కే కిందనే వస్తాయి. కాబట్టి సో కొంచెం రైతులు దీని మీద దృష్టి సారించి మంచి ఆదాయాన్ని పొందవలసిందిగా రైతులకు సజెషన్ ఇస్తున్నా సార్. ఓకే సార్. ఓకే సార్, ఎవరైనా రైతులు మిమ్మల్ని సజెస్ట్ కోరితే
మీ నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేయగలరు సార్? ఖచ్చితంగా చేస్తాం సార్, ఎందుకంటే రైతు బాగుండడమే మన దేశానికి వెన్నుముక అని చెప్పారు. అవును సార్. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేనేమి మోసపూరితంగానో ఇంకోటి చెప్పలేదు సార్, రైతుకు బాగుంటుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఏ రైతు సజెషన్ అడిగినా కూడా వాళ్ళకు కూల్గా స్మూత్గా ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకోవడానికి ఖచ్చితంగా సూచనలు ఇస్తాను సార్. సార్ మీ నంబర్ కొంచెం. సార్ నా నెంబరు 9247715529. నా పేరు బసయ్య సార్, నేను రిటైర్డ్ ప్రిన్సిపాలు. నాకు ఈ తోటల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అన్ని ఇట డెవలప్ చేసుకున్నాను సార్. డైలీ తోటకు వచ్చి నేను యజమాని అనేవాళ్ళు డైలీ తోటకు రావాలి సార్, తోట కూడా చాలా బాగుంటుంది. నేను డైలీ తోటకు వస్తే ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేస్తుంది సార్. ఇక్కడ రైతులు మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తున్నారా సార్? చాలా మంది వచ్చారు సార్, డైలీ వస్తున్నారు సార్. కళ్యాణ దుర్గం నుంచి కూడా వచ్చారు సార్. ఓకే ఓకే. వాళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా వచ్చి కూడా మా చిని చెట్లని వైరస్ తో పోతున్నాయి, దాని మీద జోలికి పోము, ఇదే బాగుంది, మాకు టెంకాయ చెట్టు సూటబుల్ కాబట్టి మీకు సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి డైలీ వచ్చి చూసుకొని పోతున్నారు సార్ ఇక్కడ. ఓకే సార్, చాలా వాల్యుబుల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.